హే బ్రో, ఒక స్మాల్ డిస్క్లైమర్. ఈ వీడియోలో హ్యాపీ సక్సెస్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి అసలు, బికాస్ దిస్ ఇస్ నాట్ దాట్. ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద బ్రూటల్ ట్రూత్. ఎంఎస్ ఇన్ యూఎస్ఏ అంటే ఏంటి, నిజంగా జరిగే గేమ్ ఏంటి. ఎవ్రీవేర్ యూ లుక్ అమెరికన్ డ్రీమ్ని హైప్ చేయడం మొదలైంది. గ్రీన్ కార్డ్, టెస్లా, స్టార్బక్స్ కాఫీ, క్యాంపస్ లైఫ్, జాబ్ ఆఫర్స్. బట్ రియల్గా ఈ జర్నీలో పెయిన్, లోన్లీనెస్ అండ్ కన్ఫ్యూజన్ ఎవరు చెప్తారు? నేను చెప్తాను, ఆనెస్ట్గా చెప్తాను. బికాస్ 2026 ఎంఎస్ బ్యాచ్కి గేమ్ టోటలీ చేంజ్ అయిపోయింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే షాక్ వస్తుంది మనీ చూసాక. యూనివర్సిటీ వెబ్సైట్లో మెన్షన్ చేసే ట్యూషన్ ఫీ నంబర్స్, బ్రో అది జస్ట్ ట్రైలర్ మాత్రమే. రియల్ సినిమా ఏంటంటే రెంట్, హెల్త్ ఇన్సూరెన్స్, టెక్స్ట్ బుక్స్, ఫ్లైట్స్, డిపాజిట్స్, మూవింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని కలిపి $90,000 to $130,000 వరకు పోతుంది. ఇలైట్ స్కూల్స్ ఇంకా కాస్ట్లీ. నా దగ్గర మాట్లాడాలంటే ఐఎమ్ క్యారింగ్ ఓవర్ $80,000 ఇన్ స్టూడెంట్ లోన్స్. నా పేరెంట్స్ లైఫ్ సేవింగ్స్ అండ్ ల్యాండ్ సేల్ డబ్బులు యూజ్ చేశాను. గ్యాంబల్ అంటే ఇదే కదా. కానీ మెయిన్ కాస్ట్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ తర్వాత సర్వైవ్. జాబ్ దొరకడం కష్టం, 6 months మినిమం పడుతుంది. డ్యూరింగ్ దట్ టైమ్ రెంట్, గ్రాసరీస్, బిల్స్ అన్నీ ఉంటాయి. నో ఇన్కమ్, నో పీస్ అట్ ఆల్. ఒక అడిషనల్ $15,000 to $25,000 సర్వైవల్కి రెడీ ఉండాలి. సో ప్లాన్ ఫర్ 3 years, నాట్ జస్ట్ 2. లేని వాళ్ళ సిచ్యువేషన్లో స్క్రీమ్ చేస్తారు, బట్ ఎవరు వినరు. యుఎస్లో ఎంఎస్ అంటే జాబ్ గ్యారంటీ అని మిత్ క్రియేట్ చేశారు చాలా మంది. కానీ నిజం ఏంటంటే జాబ్ మార్కెట్లో బ్లడీ వార్లా ఉంది. యు ఆర్ నాట్ కంపీటింగ్ విత్ జస్ట్ ఫెలో స్టూడెంట్స్, యు ఆర్ కంపీటింగ్ విత్ లేడ్ ఆఫ్ సీనియర్ ఎంప్లాయీస్ ఫ్రమ్ బిగ్ టెక్ కంపెనీస్ లైక్ గూగుల్, మెటా, అమెజాన్. అండ్ మీకు ఒక షాక్ చెప్పాలంటే మీ యూనివర్సిటీ జీపీని చూస్తారనుకుంటున్నారా? రాంగ్. ఇంటర్వ్యూలో క్వశ్చన్ వస్తుంది, వాట్ క్యాన్ యూ బిల్డ్ టుడే? రియల్గా బిజినెస్కి ఏం వాల్యూ ఇస్తావు? సో ఎంఎస్లో టాప్ గ్రేడ్స్ కాదు గోల్. రియల్ గోల్ వచ్చి ఇంటర్న్షిప్, నెట్వర్కింగ్ అండ్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్. 2 years ఇది ఒక లాంగ్ జాబ్ ఇంటర్వ్యూ అని ట్రీట్ చేయాలి, అదర్వైజ్ ఫెయిల్ అయిపోతావు బ్రో. ఇఫ్ యు ఆర్ లిస్నింగ్ అండ్ యు ఆర్ ఫీలింగ్ ద ప్రెషర్, కమెంట్లో మీ జర్నీ షేర్ చేయండి. లెట్స్ స్టాప్ ప్రిటెండింగ్ ఎవ్రీథింగ్స్ ఫైన్. లెట్స్ స్టాప్ టాకింగ్ అబౌట్ ఇట్. వాట్ రియలీ మ్యాటర్స్, సర్వైవల్, స్ట్రాటజీ అండ్ సపోర్ట్ కూడా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకున్నాను. నా మిస్టేక్స్ చెప్తున్నాను సో దాట్ నువ్వు తప్పు చేయకుండా ప్లాన్ చేయగలవా అని. లైక్ బటన్ క్లిక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, ఒక ఆనెస్ట్ కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ విన్ ఇన్ జాబ్ అండ్ స్టిల్ వన్ బిగ్ బాస్ ఉంటాడు, H1B వీసా లాటరీ. జాబ్ దొరికిన తర్వాత కూడా ఇట్స్ నాట్ ఓవర్. దాట్ జస్ట్ అ టికెట్ టు ఎంటర్ ద లాటరీ. అది విన్ అవుతావా? దాట్స్ నాట్ అట్ ఆల్ గ్యారంటీ. 2025లో ఒక్కటి మాత్రం 4,70,000 వీసా రిజిస్ట్రేషన్స్కి ఓన్లీ 85,000 వీసాస్ సక్సెస్ అయ్యింది. సక్సెస్ రేట్ వచ్చి 20 to 25%. దాట్ మీన్స్ మీరు టాప్ స్టూడెంట్ అయినా, బెస్ట్ జాబ్ దొరికినా మీ ఫేట్ ఒక అల్గోరిథం డిసైడ్ చేస్తుంది. 3 chances ఉంటాయి స్టెమ్ ఓపీటీ పీరియడ్లో. 3 times మీ నేమ్ లాటరీలో రాకపోతే ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ రిటర్న్ ఇండియా వెళ్ళిపోవచ్చు. సో ప్లీజ్ ప్లాన్ బి ఉంచుకోండి. కెనడా, జర్మనీ, రిమోట్ ఇండియా ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయండి. లేదంటే యూఆర్ నాట్ ప్లానింగ్ యువర్ కెరియర్, యూఆర్ జస్ట్ బయింగ్ అ వెరీ ఎక్స్పెన్సివ్ లాటరీ టికెట్. ఇంకా మోస్ట్ ఇగ్నోర్ థింగ్, ఆపర్చునిటీ కాస్ట్. 3 years ఇక్కడికి ఇవ్వద్దామంటే ఇండియాలో 3 years కెరియర్ గ్రోత్ని మిస్ అవ్వటం. మీ ఫ్రెండ్స్ అప్పటికే ప్రమోషన్స్ అని, బెటర్ శాలరీ అని, రియల్ ఎస్టేట్, మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా మీకు ఫాస్ట్ ఫుడ్ తిన్న రూమ్మేట్స్, మెంటల్ హెల్త్ బ్రేక్ డౌన్స్, జాబ్ రిజెక్షన్స్ ఈమెయిల్ అండ్ ఒకేషనల్ వీసా ప్యానిక్ మన ట్రంప్ మావతో. ఎవరైనా చెప్తారా ఈ సైడ్ని? సో బ్రో, బిఫోర్ యూ అప్లై ఫర్ ఫాల్ 2026 ఆర్ స్ప్రింగ్ 2027 ఒకసారి కామ్గా థింక్ చేయి. ఎంఎస్ ఇన్ యూఎస్ఏ ఈస్ మ్యాసివ్ ఆపర్చునిటీ, నో డౌట్ ఇన్ దట్, ప్లస్ మ్యాసివ్ రిస్క్ కూడా. సో దాని ముందు ఈ క్వశ్చన్స్ నిన్ను నువ్వు అడుక్కో. ఆర్ యూ ఫైనాన్షియలీ రెడీ? Mentally ready? Do you have a backup plan? Do you have someone to talk when it gets lonely? ఈ అన్నిటికీ కనుక మీ ఆన్సర్ ఎస్ అయితే వెల్కమ్ టు ద రైడ్, లెట్స్ గో. ఇఫ్ నాట్, వెయిట్, ప్రిపేర్ అండ్ ఇంకా స్ట్రాంగ్గా తర్వాత. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్లో మీ థాట్ షేర్ చేయండి. నేనుంటా, రిప్లై చేస్తా పక్కాగా. సో దిస్ ఇస్ CK చందు కొంగారా సైనింగ్ ఆఫ్.